దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. అందరూ బాగున్నారా? నేను కూడా బాగానే ఉన్నానండి. అయితే ఈరోజు ప్రకటన గ్రంథము మరి మనం దాంచుకుంటూ వస్తూ 7 సంఘాల గురించి ధ్యానిస్తూ వస్తూ ఉన్నా. అందులో 4వ సంఘమైనటువంటి తుయతైరా అనే పట్టణాన్ని గురించి, తుయతైరా అనేటువంటి సంఘాన్ని గురించి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఇది ఒక పట్టణం పేరుగా ఉంది కదండి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ తుయతైరా పట్టణంలో లూదియా అనేటువంటి ఊదారంగు పొడి అమ్ముకునేటటువంటి స్త్రీ రక్షించబడినట్లుగా పౌలు గారి పరిచర్యలు మనం చూస్తున్నాం. పౌలు గారు ఆయా స్థలాల్లో పరిచర్య చేస్తూ ఆయన సముద్ర తీరానికి ఆదివారం నాడు ప్రార్థన జరిగిన వెళ్ళినప్పుడు అక్కడ కొందరు స్త్రీలు కూర్చుని ఉండగా వారికి సువార్త ప్రకటించినప్పుడు ఈ లూదియా అనేటువంటి స్త్రీ, ఊదారంగు అమ్ముకునేటటువంటి స్త్రీ, మరి ఈమె దైవభక్తి గల స్త్రీ అని కూడా అపొస్తలుల కార్యంలో వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రియులారా, ఈ భక్తి కలిగినటువంటి స్త్రీ పౌలు మాటల యందు మరి దృష్టి ఉంచగా ఆమె హృదయము తెరవబడి ఆమె రక్షణ పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఈమె తుయతైరా పట్టణస్థురాలు అనేటువంటి లేఖన భాగము రాయబడినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రియులరా, ఇలాంటి స్థలాన్ని గురించిన పేరు ఈ సంఘానికి దేవుడు పెట్టినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ తుయతైరా సంఘము అనగా దానికి పేరు మరి పరిమళ సువాసన అని ముందుగా మనం ధ్యానించాం. అదే విధముగా ఈ యొక్క మరి లూదియా రక్షించబడటమే కాకుండా తన ఇంటి వరకు కూడా రక్షణ సంపాదించుకుని తన కుటుంబం అంతా దేవుని సన్నిధిలో సంతోషించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. కనుక ఇక్కడ ఈ పేరు కలిగిన సంఘంతో దేవుడు మాట్లాడుతున్న విషయం గురించి ఈ సందర్భం చెప్పాల్సి వచ్చిందన్నమాట. అయితే ప్రియులరా, ఇక్కడ దేవుడు మరొక తప్పు మోపుతో అయినను నీ మీద ఒక తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అంటూ యెజబేలుని గురించి మాట్లాడిన విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. ఈ యెజబేలు ఎవరు? ఈ యెజబేలు గురించిన సంగతులు ఏంటి అనే విషయాన్ని వచ్చే భాగంలో మనం ధ్యానించుదాం. ఇప్పుడు ఇది 2వ భాగంగా మీకు చెప్పాను. 3వ భాగంలో ఈ యొక్క యెజబేలుని గురించి మనం ధ్యానించుదాం. దేవుడు ఇలాంటి వ్యక్తులను పెట్టి సూచనగా చెప్తున్నాడు అన్నమాట అండి. వ్యక్తులను చూపిస్తున్నాడు, అలాంటి బోధలు మీలో ఉన్నాయంటున్నాడు. వారి వ్యక్తిగత క్రియలను అన్నింటినీ కూడా చూస్తూ దేవుడు సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనం చూస్తుంటున్నాం.